అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా ఆర్డిటి స్టేడియంలో ఉన్నాం, టర్ఫ్ పిచ్లో ఉన్నాం. మనం దాదాపు ఇక్కడ 3 మ్యాచ్లు దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో చూడొచ్చు మనం పచ్చిక అసలు టర్ఫ్ పిచ్ అనేది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆర్డిటి స్టేడియం మాంచు ఫెర్రర్ నేతృత్వంలో ఈ స్టేడియాన్ని నిర్మించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ ఈ వచ్చే దులీప్ ట్రోఫీ క్రికెట్ ఆడడానికి నేషనల్ ప్లేయర్స్ కూడా చాలామంది వస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. క్రికెట్ ప్రేమికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఆర్డిటి స్టేడియానికి తరలి వచ్చి చూసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. దాదాపు 5,500 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఆర్డిటి స్టేడియంలో రేపు నెల 5వ తేదీ నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యం. అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నామని ఇక్కడ గ్రౌండ్ కోచ్ కావచ్చు, గ్రౌండ్ ఇన్ఛార్జ్ కావచ్చు, కోచ్లు కావచ్చు, మిగతా నిర్వాహాలు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు మొత్తం మీద అయితే మాత్రం ఈ మ్యాచ్ ఈ బీసీసీఐ ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ నగరాల్లో నిర్వహించే ఇటువంటి మ్యాచ్లు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించడం అనేది మొదటిసారి. బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉన్నారో పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది అనే కోణంలో ఆలోచన చేసి ఈ రకంగా నిర్ణయం తీసుకుంది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆర్డిటీలో జరగబోయేటువంటి ముఖ్యంగా ఈ దిలీప్ టోర్నమెంట్ అనేవి క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి చాలామంది ఇక్కడ కోచ్ కానీ ఇక్కడ గ్రౌండ్ ఇన్ఛార్జ్ కానీ వీళ్ళంతా ఉన్నారు మనతో. వారి ఏం చెప్తారు ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, వారికి కావాల్సినటువంటి బస ఏర్పాట్లు కూడా ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు అనేది వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా మనకి దులీప్ క్రికెట్ టోర్నమెంట్ ఇంతవరకు మనకి ఇండియాలో అక్కడెక్కడో జరిగినాయి కానీ అనంతపూర్లో ఎప్పుడూ జరగలేదు. సో ముఖ్యంగా మనకి ఏమంటే చాలా హ్యాపీ అనంతపూర్ లెవెల్లో మనము ఈ టోర్నమెంట్ చేయడం అంటే మనకి మెయిన్ ప్లేయర్స్ ఇండియా నుంచి రావడము. కోహ్లీ కానీ రోహిత్ శర్మ ఇద్దరు మాత్రమే రావట్లేదు, వాళ్ళిద్దరు కూడా మనకి బెంగళూరులో ఆడతారు ఇదే టోర్నమెంట్లో. కాకపోతే మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలామంది ఎగ్జైటెడ్గా ఉన్నారు. రూరల్ ఏరియాస్లో కానీ మన చుట్టుపక్కల కానీ అందరూ వచ్చి చూడాలా. మన ఆర్డిటి మెయిన్గా ఆర్డిటి కొంతవరకు తెలిసి ఉంటుంది కానీ ఇప్పుడు న్యూస్ పేపర్లో మిగతా స్టేట్స్లో కూడా దాన్ని అనౌన్స్ చేస్తున్నారు. సో మన అనంతపూర్ విలువ అనేది ఇంకొంచెం పెరుగుతుంది క్రికెట్ వల్ల అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ రావాలి. గ్రౌండ్ పరంగా చూసుకుంటే మనకుండే ఫెసిలిటీ చాలా బాగుంది కానీ అకామిడేషన్ పరంగా చూసుకున్నప్పుడు మనకి ఎక్కువ స్థాయిలో లేదు. కాబట్టి మనము కొంతమందిని అఫీషియల్స్ని అందరినీ కూడా ఈ స్పోర్ట్స్ క్యాంపస్లో అకామిడేట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా టౌన్లో అకామిడేట్ చేస్తున్నాం. అంటే ప్లేయర్స్కి ముఖ్యంగా అన్ని హోటల్స్లో బుక్ చేసుకున్నారు బీసీసీఐ వాళ్ళే. సో ఇట్లాంటి టోర్నమెంట్లు మనకి ఎన్నో రావాలి. మన అనంతపూర్ కూడా ఎక్కడెక్కడో తెలియాలి, మనకు ఉండే ఫెసిలిటీస్ అన్ని అందరికీ తెలియాలి. కానీ ముఖ్యంగా మన పిల్లలకి రేపొద్దున వాళ్ళు ఒక రోల్ మోడల్గా తయారవ్వాలని కోరుకుంటాం. ఇదైతే అనంతపురంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ జరగబోతుంది. ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇన్ఛార్జ్గా మీరు గ్రౌండ్ ఇన్ఛార్జ్గా ఏం చెప్తారు? ఈ 62 సంవత్సరాలు జరుగుతున్న మెగా ఈవెంట్ కోసం అనంతపురం క్రీడా మైదానాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్యారలల్గా జరిగే 2 మ్యాచ్లకు సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. గత 2 నెలల నుంచి మన మాంచు ఫెర్రర్ గారి ఆధ్వర్యంలో కమిటీలుగా ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నాము. అకామిడేషన్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ ప్లేయర్స్కి సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సెక్యూరిటీ కోసము, తర్వాత వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మ్యాచ్ అంతా ఎటువంటి అంతరాయాలు కలగకుండా మన జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసి వారి సహాయ సహకారాలు తీసుకొని ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఎస్పెషల్లీ మనకు ఇండియన్ టీంలో ఆడిన ప్లేయర్స్ కూడా స్టార్ ప్లేయర్స్ కూడా వస్తున్నారంటే ఎవరెవరు వస్తున్నారు? చాలా వరకు అంతర్జాతీయ ఆడిన 41 మంది కాంట్రాక్టెడ్ ప్లేయర్స్లో దాదాపు 25 నుంచి 30 మంది వచ్చే అవకాశం ఉందండి. మొత్తం 4 టీములకు సంబంధించి రుతురాజ్ గైక్వాడ్ కానీ, రవీంద్ర జడేజా కానీ, తర్వాత కుల్దీప్ యాదవ్ కానీ, తర్వాత కేఎల్ రాహుల్, చాలామంది అంతర్జాతీయ క్రీడాకు ప్రసిద్ధి కృష్ణ ఇలాంటి వాళ్ళంతా ఐపీఎల్ ఆడిన వాళ్ళు వీళ్ళంతా దాదాపు 25 నుంచి 30 మంది క్రీడాకారులు అయితే మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో క్రికెట్ ఆడబోతున్నారు. సార్ ఒకటి ఇక్కడ అయితే గ్రౌండ్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళకి విడిది కావచ్చు, ఎస్పెషల్లీ వాళ్ళు ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ ఇక్కడ ఎలా ఉంది ఏర్పాట్లు ఎట్లా? సో వాళ్ళకి సంబంధించి మామూలుగా జనరల్గా సిటీస్లో అయితే మేజర్ సిటీస్లో అయితే 5 స్టార్ హోటల్స్ వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ మన అనంతపురం నగరంలో 3 స్టార్ హోటల్స్గా ప్రసిద్ధి పొందిన మాసినేని కానీ అలెగ్జాండర్ హోటల్స్లో వాళ్ళకి బస ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి హోటల్ యాజమాన్యాలతో మాట్లాడి ఇంకా కొద్దిగా వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా వారికి ఇంకా ఎక్స్ట్రా హోటల్ నుంచి యాజమాన్యం నుంచి సహాయ సహకారాలు తీసుకొని వారికి ఎటువంటి సౌకర్యాలు
అంతర్జాతీయ అంటే వాళ్ళకి మనకు 5-స్టార్ హోటల్స్ దొరుకుతుందో అన్ని సౌకర్యాలను కల్పించడం కోసం ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సార్ మొత్తం మీద ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ దులీప్ ట్రోఫీ చూడడానికి బయట నుంచి ప్రజలు రావడానికి కానీ ఇలా అంటే ఇటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు ఇక్కడ? ఇదొక మంచి అవకాశం. లేదంటే దులీప్ ట్రోఫీ జనరల్గా పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతుంది, బెంగళూరు, వైజాగ్ ఇలాంటి. సో ఫస్ట్ టైం ఒక టోర్నమెంట్ ఒక చిన్న ఏరియాలో చేయడం జరుగుతుంది, అనంతపూర్ లాంటి ప్రాంతంలో. ఎస్పెషల్లీ మనకి సెప్టెంబర్ మాసంలో మంచి వెదర్ ఉంటుందని చెప్పి అనంతపూర్ని రీచ్ అవ్వడం జరిగింది. సో 2 మైదానాల్లో వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లకి లైక్ డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, ఇవి కావచ్చు. మెయిన్ గ్రౌండ్లో మనకి అన్నీ కూడా ఉన్నాయి, సెకండ్ గ్రౌండ్లో అవన్నీ లేవు. సో దాన్ని అన్నీ కూడా రీసెంట్గా డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇలాంటి పెద్ద క్రికెటర్స్ అనంతపూర్ రావడానికి కోసం లైక్ జిల్లాలో ఉన్న క్రీడాకారులు కావచ్చు, క్రీడాభిమానులు కావచ్చు, వాళ్ళ ఆట తీరును పరీక్షించడానికి ఆర్గనైజింగ్ కమిటీ అలాగే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసింది. అలాగే మన అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్లో ఎస్పెషల్లీ 5,500 మందికి కెపాసిటీ ఉంది, సీటింగ్ కెపాసిటీ. సో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా వచ్చి చూడొచ్చు. సో ప్లేయర్స్ ఏ విధంగా ఫిట్నెస్ చేస్తారు, ఏ విధంగా మ్యాచ్కి ప్రిపేర్ అవుతారు, లైక్ మ్యాచ్ ఆడేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇన్నింగ్స్ ఆడతారు. సో ఇలాంటివి చిన్న ప్లేయర్స్ కూడా మనకి చాలామంది చాలా సెంటర్స్, మన క్రికెట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. దాదాపు మన జిల్లాలో ఉన్న 2,000 మంది క్రీడాకారులు ఉన్నారు. సో వాళ్ళంతా కూడా స్వయంగా వచ్చి ఈ దగ్గరగా వచ్చి వాళ్ళ ప్లేయర్స్ని ఆట తీరుని పర్యవేక్షించి నెక్స్ట్ వాళ్ళ గేమ్కి చాలా ఇంప్లికేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న 3 క్రికెటర్స్ కూడా మన ఇప్పుడు దులీప్ ట్రోఫీలోకి రాబోనున్నారు. కేఎస్ భరత్, నితీష్ అలాగే రిక్కీ బాయ్. వాళ్ళ ఆట తీరును కూడా స్వయంగా వీక్షించే అవకాశం ఉంటుందండి. సార్ ఎస్పెషల్లీ మనకి ఇటువంటి స్టార్ ప్లేయర్స్ మన ఎస్పెషల్లీ అనంతపురం వెనుకబడిన అనంతపురం జిల్లాకు వచ్చి ఆడుతూ ఉంటే ఇక్కడ పిల్లలు కావచ్చు, ఇలాంటి ఇక్కడ క్రికెట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే చాలా ఇక్కడ ఆర్డిటీలో మాత్రం చాలామంది కోచింగ్ తీసుకుంటున్నారు, మీరు కూడా కోచ్గా చాలామంది కోచింగ్ ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత మేరకు ఉపయోగపడుతున్నారు ఇక్కడ ప్రాంత ప్రజలకి, ఇక్కడ ప్రాంత ప్లేయర్స్కి ఎంత మేరకు ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు మీరు చెప్పినట్లే చిన్న రోజుల్లో మేము ఇప్పుడైతే కోచింగ్ సిస్టమ్ చాలా ఏర్పడింది. ఇప్పుడు మేము ఆడే రోజుల్లో మేము టీవీ చూసి చాలా నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా సూర్యకుమార్ యాదవ్ షాట్స్ని చాలామంది పిల్లలు ఇమిటేట్ చేస్తున్నారు. యాజ్ ఏ కోచ్గా నేను స్వయంగా చూస్తున్నాను. అలాంటిది ఒక దగ్గరగా మన కంటికి దగ్గరగా వాళ్ళు వచ్చి ఆడితే, సో అది కూడా ఒక రోజు కాదు. సో దాదాపు మన టోర్నమెంట్ 12 రోజులు ఇక్కడ మ్యాచ్ వాళ్ళు ఆడతారు. అంటే 3 మ్యాచ్లు ఉన్నాయి. సో ఒక్కొక్క మ్యాచ్ 4 రోజుల పాటు ఉంటుంది. సో వాళ్ళు ఆడే గేమ్ని చాలా దగ్గరగా చూసి చాలా కూడా నేర్చుకోవచ్చు. తర్వాత ఎస్పెషల్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు కూడా ఒక హ్యూమన్ బీయింగ్స్, ఎంత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అన్నా. ఇప్పుడు రీసెంట్గా మనం బీసీసీఐ వాళ్ళు విజిట్ చేశారు. సో వాళ్ళు చెప్పడం కూడా హోటల్ వాళ్ళతో కానీ వాళ్ళు ఒక సామాన్య మనుషులే. సో వాళ్ళని ఏం యంత్రాలు కాదు. సో వాళ్ళు ఆడే ఆట తీరును చాలా స్వయంగా అబ్జర్వ్ చేసి మనం ఎస్పెషల్లీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా బిల్డ్ అవుతాయని అనుకుంటున్నాను యాజ్ ఏ కోచ్గా. సరే ఏం చెప్తారు సార్ ఎస్పెషల్? ఎందుకంటే ఏదో ఎక్కడెక్కడో మెట్రోపాలిటన్ నగరాల్లో జరగాల్సిన మ్యాచ్ ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జరగడం కూడా మొదటిసారి అనుకుంటున్నాం. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం అనంతపురం జిల్లా వాసుగా ఏం చెప్తారు సార్? ఇది బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం వల్ల జిల్లా స్థాయి క్రికెట్ గ్రౌండ్లలో మనకు ఇది ఉండడం వల్ల, మాన్సూ సార్ వల్ల, విన్సెంట్ ఫెర్రర్ వల్ల మనం ఈరోజు 2000లో ఈసారి గ్రౌండ్ని తయారు చేసినాడు. సో ఆ తయారు చేయడం వల్ల మనకు ఇక్కడ ఒక అవకాశం కల్పించారు. ఇంతకుముందు అయితే జరిగినాయి రంజీ ట్రోఫీ మ్యాచ్లు చాలా జరిగాయి, కానీ ఇది బిగ్గెస్ట్, దిలీప్ ట్రోఫీ అనేది బిగ్గెస్ట్ ఈవెంట్. సో బీసీసీఐ ఆ కోణంలో ఆలోచించింది. జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో పిల్లలు చూసి మనకు అక్కడి నుంచి రా టాలెంట్ ఏదైనా దొరుకుతుందేమో, మన జిల్లా స్థాయికి వచ్చి నేషనల్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ విధమైన ప్లాన్తో బీసీసీఐ ఇటువంటి టోర్నమెంట్లను గ్రామీణ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను ఎక్కడైతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది డెవలప్ చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ఈరోజు ఈ దిలీప్ ట్రోఫీ వచ్చేదానికి ఒక కారణమైంది. దానికి తగ్గట్టు ఇక్కడ మనకు మాన్సార్ ఆధ్వర్యంలో కానీ, మధు ఆధ్వర్యంలో కానీ, యుగి సార్ ఆధ్వర్యంలో కానీ, సో ఇక్కడ అంతా ఏడీసీ అఫీషియల్స్, ఆర్డిటీ అఫీషియల్స్ అంతా గట్టిగా కృషి చేస్తున్నారు ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలని. నేను అదేవిధంగా మనస్ఫూర్తిగా ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటాను. సో ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ వెదర్ ఉంది ఇక్కడ అంతా, గుడ్ అట్మాస్ఫియర్. 2 గ్రౌండ్లు ఉన్నాయి మనకి. సో ఏ గ్రౌండ్లో ఫస్ట్ సిడీ మ్యాచ్ జరుగుతుంది, అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో నుంచి 2 మ్యాచ్ల్లోనూ గ్రౌండ్స్ రన్ అవుతాయి, మ్యాచ్లు జరుగుతాయి. అదేవిధంగా మనకు ఇక్కడ పెవిలియన్ ఉంది, ఈ పెవిలియన్లో అందరూ కూర్చొని చూసేదానికి కానీ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. సో దట్స్ ఇట్ సార్. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం ఆర్డిటీ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే గ్రౌండ్ అట్మాస్ఫియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ బీసీసీఐ ఇక్కడ సెలెక్ట్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. అందులో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా గ్రౌండ్ కావచ్చు, పిచ్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీసీసీఐ ముఖ్యంగా ఎప్పుడు మెట్రోపాలిటన్ నగరాల్లో నిర్వహించే ఈ క్రికెట్ టోర్ని ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్కి రావడం అనేది ఇక్కడ మాన్సూ ఫెర్రర్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ కావచ్చు, అందులో ఇక్కడ ఉన్నటువంటి అనేక వసతులు ముఖ్యంగా ఇటువంటి
పరిస్థితుల్లోనే ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్కి మద్దతు వస్తుందని, అందులో కింద గ్రౌండ్ స్థాయి నుంచి చాలామంది అబ్జర్వ్ చేయడానికి పెద్ద నేషనల్ ప్లేయర్స్ వస్తారు కాబట్టి ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి క్రికెట్ మీద మక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వీక్షించడానికి దాదాపు 5,500 మందికి సిట్టింగ్ కెపాసిటీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక అద్భుతమైన అవకాశం. బీసీసీఐ ఈ మా గ్రౌండ్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో సక్సెస్ అవ్వాలని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి. దాదాపు 3 మ్యాచ్లు దిలీప్ ట్రోఫీలో 3 మ్యాచ్లు ఇక్కడ నిర్వహిస్తారు. దాదాపు ఒక్కొక్క మ్యాచ్ 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్టార్ క్రికెటర్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో సందడి వాతావరణం ఉంటుంది అని చెప్పేసి చాలామంది క్రికెట్ ప్రేమికులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.